ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆర్కే రోజా, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ మొదలగు వారిపై పలు కేసులు కూడా నమోదైన విషయం తెలిసిందే. కాగా తమపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ వైసీపీ చెప్తుంటే తప్పు చేసిన వారు ఎవరైనా కూడా చట్టబద్ధంగా శిక్షించబడతారని ప్రభుత్వం చెప్తుంది. అసలు ఏపీలో ఏం జరగబోతుంది? ఈ అరెస్టుల పరపర కొనసాగనుందా? ఈ అరెస్టులను ఏ రకంగా చూడాలి? ఇదే అంశం మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ నేత, అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత వీర మహిళ కృష్ణవేణి గారు జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. వైసీపీ నేత మధుకర్ గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. వేల్పూరి శ్రీనివాస్ గారు మనతో ఫోన్లో అందుబాటులో ఉంటారు. ముందుగా మనం మోకా ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఆనంద్ సాగర్ గారు, ఎస్ సార్. ఆనంద్ సాగర్ గారు, గుడ్ ఈవినింగ్. నమస్కారం, వినపడుతుందండి? అయ్యా వినపడుతుంది సార్. ఏంటి, జోగి రమేష్ బాబాయ్ని, జోగి వెంకటేశ్వరరావును A1గా చేర్చారు అగ్రిగోల్డ్ భూముల కేసులో. అదేవిధంగా A2గా జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని ఆల్రెడీ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. A3గా అడుసుమిల్లి మోహన్ రామ్దాస్, A4గా అడుసుమిల్లి వెంకట సీతమాలక్ష్మి, టోటల్గా ఇలా ఒక 8 మంది మీద కేసులు నమోదైనది తెలుస్తుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యేల, మంత్రుల మీద రెడ్ బుక్ రాజ్యాంగం ఏమైనా కొనసాగుతుందా? మరి వైసీపీ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. దీన్ని ఏ కోణంలో చూడాలి? ముందుగా మీకు ప్యానెల్లో చర్చలో పాల్గొంటున్నటువంటి వివిధ పార్టీ ప్రతినిధులకి హృదయపూర్వక నమస్కారం. గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా ఎడాపెడ అవినీతికి పాల్పడినటువంటి నాయకులపైనే రెడ్ బుక్ ప్రయోగం జరుగుతుంది. ఆ రోజు ఇదే జోగి రమేష్ గారు రెడ్ బుక్ ని హేళన చేశాడు, అవహేళన చేశాడు. అయితే రెడ్ బుక్ లో అక్రమ అరెస్టులు ఉండవు. ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, అనకొండలు ఉన్నారో, భూములు కబ్జా చేశారో అటువంటి వాళ్ళ ఆ రెడ్ బుక్ లో ఉన్నారు తప్ప అక్రమ కేసులతో హడలెత్తించే రెడ్ బుక్ కాదది. అవినీతి తాట తీసే రెడ్ బుక్ అది. అవినీతిని అరికట్టే రెడ్ బుక్ అది. అవినీతిని సమాధి కట్టే రెడ్ బుక్. ఆ కోణంలోనే ఇవాళ జోగి రమేష్ కుమారుడు, ఆ జోగి రమేష్ బ్రదరు, వాళ్ళ అక్క రాజీవ్ అరెస్ట్ జరిగింది. వీళ్ళు గతంలో అగ్రిగోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో విజయవాడ దగ్గర అంబాపూర్ అనే గ్రామంలో దాని సర్వే నెంబర్లు మార్చేసి సర్వే చేయకుండా వీళ్ళే ఆమె యొక్క పర్సనల్ అకౌంట్ లో లాగిన్ అయ్యి వీళ్ళే సర్వే రిపోర్ట్ రప్పించుకొని ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి భూముల్ని, అలాగే సిఐడి అటాచ్మెంట్ లో ఉన్నటువంటి భూముల్ని వీళ్ళు దొంగ కాగితాలతో, దొరతనంతో దోచుకున్నారు, కబ్జా చేశారు. దానిపై కొరడా జులిపించడం తప్పంటారా? ఇది అక్రమ అరెస్ట్ అంటారా? ఇది అన్యాయం అంటారా? ఆవేళ 2019లో ఏమి చెప్పారు ఈ నాయకులు? అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ భూముల్ని అగ్రిగోల్డ్ బాధితులకి ఇప్పిస్తాం. ఆనంద్ సాగర్ గారు, ఇప్పుడు గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారని ఇదే టీడీపీ నాయకులు, టీడీపీ వాళ్ళందరూ కూడా అన్నారు. అది ఆరోపణే. ఇంకా చట్టం ఎవరు కూడా శిక్షింపబడలేదు, దానిలో ముద్దాయిగారే తేల్చలేదు, నేర నిరూపణ కాలేదు. అదేవిధంగా ఇది కూడా ఒక ఆరోపణే అనుకోవచ్చు కదా, నేర నిరూపణ అయితే కాలేదు కదా, ముద్దాయే కదా. అదే చెప్తున్నాను సార్, వెరీ క్లియర్ గా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ చేసే అరెస్టులు, ఈ కూటమి ప్రభుత్వంలో జరిగే అరెస్టులు, రెడ్ బుక్ పేరుతో రెడ్ బుక్ లో పేర్కొనబడినటువంటి దోషుల యొక్క అరెస్టులు అక్రమ అరెస్టులు కాదు. అన్ని సాక్ష్యాధారాలతోటి, ప్రాథమిక సాక్ష్యాధారాలతోటి పకడ్బందీగా చట్ట ప్రకారం చిట్టమైనటువంటి కేసులతో, కఠినమైనటువంటి చట్టంతో దొంగల్ని పట్టుకోవడం జరుగుతుంది, ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. ఇది మీరు చూస్తారు. ఇప్పుడు
ఆవేళ స్కిల్ డెవలప్మెంట్ కేసులో గాలి పోగేసి కేసు పెట్టారు. కేవలం కక్ష సాధింపే ధ్యేయంగా కేసు పెట్టారు. అరెస్టు చేసి లోపల పెట్టాలనే అక్కస్తో కేసు పెట్టారు. అరెస్టు చేశారు. ఏమైంది కేసు? ఏమైందండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అదేమి నేరం నిరూపణ కాలేదని కేసేం పోలేదు కదా, బెయిల్ మీద వచ్చారు చంద్రబాబు గారు, అంతే కదా? ఎస్, అదే చెప్తున్నా. ఇప్పుడు ఇది కూడా మీరు అక్కడ ఆవేళ చంద్రబాబు నాయుడు గారు అడిగారు, నా పేరు ఎఫ్ఐఆర్ లో ఉంటే నేను అరెస్ట్ అవుతానన్నాడు, చూపించమని అడిగారు. ఆయన ఇది చట్ట విరుద్ధం అని చెప్పారు. లేదు, కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టులో బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కూడా లేదు. ఆ తర్వాత మళ్ళీ కోర్టులో చేర్చారు, ముద్దాయిగా చేర్చారు ఆయన ఎఫ్ఐఆర్ లో. ఎన్ని లీలలండి, ఎన్ని వేషాలు వేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకుని లేని కేసుల్ని సృష్టించి దొంగ కేసులు పెట్టి, అలా సృష్టించవచ్చా అండి? కేసులు పెట్టి ఒక ఆనంద్ గారు కేసులలో సృష్టించగలరా? సృష్టించవచ్చా? రాజు తలుచుకుంటే దెబ్బలకు పదవి ఉందని ఇప్పుడు అదే మీకు కూడా అప్లై అవుతుందా? అప్పుడు అదే మీకు కూడా అప్లై అవుతుందా? నేను స్టార్టింగ్ చెప్పాను, మీకు ఏమని చెప్పా, మా కేసులు అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఉండవు, ఆధారాలతో అరెస్ట్ చేస్తాం. సక్రమ అరెస్టులు ఉంటాయి. అసలైన అవినీతి పరుల్ని, అవినీతి అనకొండలు మాత్రమే అరెస్ట్ చేసి లోపల పెడతాం. వాళ్ళ పేర్లు మాత్రమే రెడ్ బుక్ లో ఉన్నాయి. వాళ్ళ కోసమే రెడ్ బుక్ ఓపెన్ అయ్యింది. అసలు ఈ రెడ్ బుక్ ఏంటి సార్? రెడ్ బుక్ అంటే ఏంటి అసలు? రెడ్ బుక్ అంటే ఇది పర్షియన్ లో ఒక అపూర్వమైనటువంటి గ్రంథం ఉంది. దాని పేరు లాల్ కితాబ్ రెమెడీస్ అంటారు. అంటే పాపాలకి తప్పులకి ప్రాయశ్చిత్తం చేసే బుక్ అది. పరిహారం చేసే, పాపాలను పరిహారం చేసే బుక్ అది. శిక్షలు విధించే బుక్ అది. దాన్నే భారతదేశంలో దానికి చట్టబద్ధత ఉందా, లేదంటే అది పర్సనల్ బుక్? టీడీపీలో ఉన్న నారా లోకేష్ గారి పర్సనల్ బుక్? ఏదైతే లోకేష్ గారు ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని హింసిస్తుంటే, అక్రమ కేసుల్లో ఇరికిస్తుంటే, అన్యాయంగా అర్ధరాత్రి గోడ దూకి అరెస్ట్ చేసి లోపల పెట్టి కొడుతుంటే, రాచి రంపన పెడుతుంటే, అప్పుడు ఆ రెడ్ బుక్ ఓపెన్ అయింది. రాబోయే రోజుల్లో ఇదిగో ఈ రెడ్ బుక్ లో మీ అందరి పేర్లు నమోదవుతున్నాయి, మీ అందరి జాతకాలు ఇందులో ఉంటాయి. మా టైం వచ్చినప్పుడు మీ తడాక ఈ బుక్ లో నుండి పేజీల్లోంచి ఒక్కొక్కటి పొట్టలోని పాములు బయట తీస్తాం, మీ తాట తీస్తాం, మీ తోలు తీస్తామని ఆ రోజు ఓపెన్ గా చెప్పారు కదా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో. ఇందులో దాపరికం ఏముందండి? ఓపెన్ గా చెప్పారు. ఐఏఎస్ ఆఫీసర్లకు చెప్పారు, ఐపీఎస్ ఆఫీసర్లకు చెప్పారు, వైసీపీ నాయకులకు చెప్పారు, జగన్మోహన్ రెడ్డికి చెప్పారు, ఇదే జోగి రమేష్ కి చెప్పారు. ఆ కుర్రాడు వయసు ఎంత? ఈవేళ తండ్రి ఆ అపశుభం తెలియని పసివాడండి చంద్రబాబు నాయుడు గారని ఆయన పాపం లేనిపోయి నటన నటిస్తున్నాడు జోగి రమేష్ గారు. ఏమన్నాడండి ఆ కుర్రాడు? చంద్రబాబు నాయుడు శారీరక రోగి, మానసిక రోగి, అతని కంటే రోగి ఎవడన్నా ఉన్నాడా అని వయసుకు తగ్గ మాటలు మాట్లాడాడు. మాటల గురించి మేము భయపట్లా, మాట్లాడమనండి. కుర్రాడు మాట్లాడొచ్చా? తండ్రి బూతులు తిడుతున్నాడు అని కుర్రాడు కూడా తిడతాడా? తిట్టిన కుర్రాడు ఏం చేశాడు? అతని వయసు ఎంత? అతను చేసినటువంటి ఆ భూ కబ్జా ఎంత? ఆ భూ కుంభకోణం ఏంటి? బాధితుల భూములు అన్యాక్రాంతం అవ్వకుండా అక్కడ ఈడీ అటాచ్మెంట్లు జరిగితే, సిఐడి అటాచ్మెంట్లు జరిగితే, అటాచ్మెంట్ లో ఉన్నటువంటి భూముల్ని ఇక్కడ ఒక క్వశ్చన్, అగ్రిగోల్డ్ భూములు ఎవరి ప్రభుత్వ హయాంలో అసలు అవి అగ్రిగోల్డ్ బాధితులు వచ్చారు? ఆ అగ్రిగోల్డ్ భూముల్ని సిఐడి దాన్ని లాక్ చేసింది, ఓకే. అసలు అగ్రిగోల్డ్ బాధితులు ఏ ప్రభుత్వ హయాంలో బాధితులు ఏర్పడ్డారు? అగ్రిగోల్డ్ స్కామ్ ఎవరి హయాంలో జరిగింది? అగ్రిగోల్డ్ స్కామ్ అంటే అది రాజకీయ పక్షాలకు సంబంధించిన స్కామ్ కాదు. అగ్రిగోల్డ్ అనే సంస్థ చేసినటువంటి దగ, రైతులను నమ్మించి నట్టేట ముంచినటువంటి మోసం, దాన్ని ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దాని మీద ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో సిఐడి అటాచ్మెంట్లు, ఈడీ అటాచ్మెంట్లు జరగడం జరిగింది. ఈ లోపల ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల్లో మేము ఓడిపోవడం జరిగింది. వీళ్ళు ఏం చెప్పారు? ఆ భూమిని కాపాడుతామని చెప్పారు, బాధితులకు పంచుతామని చెప్పారు, న్యాయం చేస్తామని చెప్పారు. ఎక్కడ చేశారు? దిగమింగారు. అదే భూముల్ని కోట్లాది వేల కోట్ల ఖరీదు చేసే భూముల్ని సర్వే నెంబర్లు మార్చి, జీవోలు ఉన్నా కూడా జీవో నెంబర్ 117 ఉంది, జీవో నెంబర్ 133 ఉంది, వాటిని కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఆ భూముల్ని మింగేసాడంటే కుర్రాడు. ఓకే ఆనంద్ సాగర్ గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతోటి వైసీపీ నేత మధుకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మధుకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి.
మధుకర్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చూడండి. మధుకర్ గారు మ్యూట్లో ఉంది, మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. సార్ ఇప్పుడు చూడండి, వినపడుతుందా సార్? Yes, ఇప్పుడు వినబడుతుంది. ప్లీజ్ కంటిన్యూ. ఓకే ఓకే. ఈ రోజు జోగి రమేష్ గారి అరెస్టుని ఎలా చూడాలి? జోగి రమేష్ గారి అబ్బాయి జోగి రాజీవ్ గారి అరెస్టుని ఎలా చూడాలి? మరి ఎవరైతే గతంలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆర్కే రోజా, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ మొదలైన వారిపై అనేక కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఈరోజు ఆయన బయటకు వచ్చి మాట్లాడుతూ జోగి రమేష్ గారు ఇది పేద కులస్తులైన, బీసీ వర్గాలైన గౌడ కులస్తుల మీద దాడిగా చూడాలంటున్నారు. దీనిలో కులం ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎలా చూడాలంటారు చెప్పండి. మధుకర్ గారు ఈ రాజకీయ కోణంలో జరిగినటువంటి అరెస్టే. రెండోది ప్రప్రథమంగా ఇప్పుడు మాటలు విన్నాం. ఆ పిల్లాడు వయసు ఎంత, అతను మాట్లాడే వయసు ఎంత? మీ వాయిస్ క్లియరెన్స్ లేదు సార్, మీ దగ్గర సిగ్నల్ లేదనుకుంటా. రాజ్యాంగం కలిపి మధుకర్ గారు పర్ఫెక్ట్ గా ఉంది. మీ దగ్గర మళ్ళీ వస్తానని, మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం అది రాకుండా ఉండేది చూడండి. మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను, కొంచెం ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉండేది చూడండి సార్ ప్లీజ్. ఓకే, మనతో జనసేన నేత వీర మహిళ. ఎస్, మళ్ళీ వస్తా మీ దగ్గరికి నేను, మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది. జనసేన నేత వీర మహిళ కృష్ణవేణి గారు ఉన్నారు, సుంకర కృష్ణవేణి గారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. కృష్ణవేణి గారు, ఈరోజు జరిగిన ఇప్పుడు జోగి రమేష్ గారు అయితే ఏంటి, జోగి రమేష్ గారి మీద వచ్చిన, వాళ్ళ అబ్బాయి మీద వచ్చిన అభియోగాలు, వాళ్ళ ఎవరైతే బాబాయ్ ఉన్నారో జోగి వెంకటేశ్వరరావు గారి మీద వచ్చిన అభియోగాలను, దీన్ని ఎలా చూడాలి ఈ అరెస్ట్ని? అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేల మీద, వైసీపీ మంత్రుల మీద రెడ్ బుక్ ఓపెన్ అయింది అనుకోవాలా? అసలు ఈ రెడ్ బుక్ ఓపెన్ అవ్వదు, ఈ రెడ్ బుక్ దానికి దేనికి నాంది? వీళ్ళకి రెడ్ బుక్ సరిపోదండి, ఏ బుక్లు పెట్టాలన్నది కూడా కొత్తగా ఏమన్నా గిన్నిస్ బుక్ రికార్డులు కూడా ఎక్కేటువంటి నేర చరిత్ర, అవినీతిమయమైపోయినటువంటి వైసీపీ నాయకుల గురించి ఏం చెప్పుకుంటాం కదండి. జోగి రమేష్ గారి గురించి చెప్పాలంటే, వాళ్ళ అబ్బాయి గురించి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొని జోగి రమేష్ గారిని ఎక్కడ అవినీతి పాల్పడలేదు, ఎక్కడ కూడా ఏదో కక్ష సాధింపు చర్యలు అన్నట్టుగా ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద నిందలేసేటువంటి ప్రక్రియ అయితే మాత్రం జోగి రమేష్ గారి బ్యాచ్ అయితే మానుకోవాలి. ఒకవేళ వాళ్ళ అబ్బాయి గురించి అబ్బాయి మాట్లాడుతున్నారని చెప్తున్నారు అంటే, ఆయన అవినీతి సామ్రాజ్యానికి ఎంత చాలా తప్పు జోగి రమేష్ గారు అయితే మాత్రం. ఎందుకంటే 7 కోట్ల రూపాయలు విలువైనటువంటి అగ్రిగోల్డ్ భూములని వీళ్ళకి, అది సిఐడి జప్తులో ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మకాలకు పెట్టడం అనేది కూడా చాలా తప్పు. అది కొనుక్కుని నష్టపోయినటువంటి చాలా మంది లబ్ధిదారులు కూడా రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు చేసేదంతా కూడా ప్రజలందరికీ కూడా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తూ ఉంది. అన్ని ఆధారాలతో పట్టుబడిన తర్వాత కూడా వీళ్ళు మాట్లాడే మాట ఏంటంటే కక్ష సాధింపు చర్యలు. అంటే ఏమైనా శ్రీరామ్ లాంటి వీళ్ళు ఎవరైనా వైద్య నాయకులందరూ కూడా చాలా మంది వీళ్ళంతా కూడా అవినీతి మొత్తం అంతా కూడా వీళ్ళు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని అదుపు లేకుండా 5 సంవత్సరాలు కూడా భారత రాజ్యాంగాన్ని దొంగలో తొక్కి వీళ్ళు రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని అమలుపరుచుకోవడం వల్ల, అవునండి, వాళ్ళే రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు, మీరేమో రెడ్ బుక్ అంటూ నారా లోకేష్ గారి రాజ్యాంగం అమలు పరుస్తున్నారా? రెడ్ బుక్ అంటే ఏమి, వాళ్ళే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మీరు అంటున్నారు సపరేట్ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని మీరు అంటున్నారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అంటున్నారు. ఇద్దరికి పెద్ద తేడా ఏముంది? రెడ్ బుక్ రాజ్యాంగం కాదండి, క్లియర్ గా తెలుస్తుంది. ప్రజల ఒక ఆస్తుల్ని కాపాడేటువంటి పనిని ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఇవాళ రెడ్ బుక్ అనేది కొంతమంది అధికారులు చేసినటువంటి అవినీతి కావచ్చు, కొంతమంది నాయకుల పేర్లు కావచ్చు, ఆ రోజు ఇబ్బందికర పరిస్థితుల్ని, కనీసం పాదయాత్ర చేసేటువంటి పరిస్థితిని కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు
చేసేటువంటి ప్రజావాణి కార్యక్రమాలు కానీ సభ్యులు జరగనిటువంటి పరిస్థితుల్లో ఇలాంటి అధికారులందరూ కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రెడ్ బుక్ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఈ అవినీతి పరులైనటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, కొంతమంది అధికారులు కావచ్చు ఆ రోజు నోట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇవాళకి కూడా వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రతి అరాచకం, ప్రతి అవినీతి, ప్రతి కబ్జా కూడా ప్రజల ముందుకు వచ్చి చెప్తూ ఉన్నప్పుడు ఇవాళ కక్ష సాధింపు చర్యలు ఎలాగవుతాయండి? అంటే వైసీపీ వాళ్ళగా కక్ష సాధింపుల చర్యలు అయితే మాత్రం మా కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా చేయడం లేదు. ఇక్కడ చేస్తుంది ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా ప్రజలు ఒక ఆస్తులకి రక్షణగా నిలబడి వాళ్ళ అగ్రిగోల్డ్ కి సంబంధించిన ఆస్తుల విషయాలు బయటకు వచ్చినాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంత అవినీతిమయం చేశాడు, ఎంత అవినీతి చేశాడు, ఎన్ని కబ్జాలు చేశాడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నప్పుడు ప్రతి దానికి అక్కడ పొలం కార్డు తీసుకొచ్చి మాట్లాడుకో, లేకపోతే అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్ని స్ట్రీమ్ లైన్ లో తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇది భరోసా పోతుందని చెప్పడమో, ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు ఈ విషయం నుంచి, ఈ అవినీతి నుంచి తప్పించుకోవడం కోసం ఇది జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ నుంచి, ఈ బురద నుంచి బయటపడాలనుకోవడం, ప్రజలు అడ్డు పెట్టుకోవడం, కులం కార్డు అడ్డు పెట్టుకోవడం కూడా తప్పని నేను చెప్తానండి. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చేసినటువంటి అవినీతి చేసినటువంటి వైసీపీ నాయకులందరూ కూడా, భూ కబ్జాలకు పాల్పడినటువంటి వైసీపీ నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో అయితే మాత్రం ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పచెప్తాము. అలాగే ప్రజలకి ఆస్తులకి రక్షణగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎలా నిలిచింది అన్నది ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తున్నారు. ఈ వైసీపీ నాయకులు చేసిన ప్రతి అవినీతిని కూడా వెనక్కి తీసి మాత్రం రెడ్ బుక్ సరిపోతుంది, వాళ్ళకి బుక్ ఆఫ్ రికార్డు సాధిస్తారు. వైసీపీ నాయకుల అవినీతి ఆస్తులు అంతుంటున్నాయి. ఇప్పుడు మీరు పెట్టారు, ఇప్పుడు కొన్ని కేసులు నడుస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆర్కే రోజా, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ పై ఇవన్నీ కూడా కేసులు పెట్టారు. కానీ వీటి మీద సరైన ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? ఆరోపణలేని అనుకోవాలి ఇవన్నీ కూడా. ఆరోపణలు ఏం కాదండి, ఆధారాలతో పాటు నిరూపితమవుతుంది. ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి ఏదైనా సరే, వీళ్ళు చేసినటువంటి ప్రతి అవినీతికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా కూకటి వేళ్లతో బయటికి లాగేటువంటి ప్రక్రియను అయితే మాత్రం మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇవాళ ప్రజలు వైసీపీ రాజ్యాంగాన్ని అమలుపరుచుకుని ఇవాళ ప్రజల ఆస్తులను కొట్టేసినటువంటి వైసీపీ నాయకులు ఎంత దౌర్జన్యకాండకి తెగబడ్డారన్నది ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కక్ష సాధింపు చర్యలను ఒక కార్డు వాడుకోవడం, సింపతి కార్డు, ఇవాళ ప్రజలే శిక్షేశారు. ఇవాళ వైసీపీ నాయకులు మా ప్రభుత్వం అయ్యాకల్లా ప్రజలే శిక్షేసి 11 ఇచ్చి పక్కకు పంపించినప్పుడు వీళ్ళేదో త్యాగదనుల్లాగా ఏదో వీళ్ళు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పాటుపడిపోయినటువంటి పొట్టు శ్రీరాములు గారి వారసుల్లాగా వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉన్నారండి. ఇదంతా కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజల ఆస్తులు కొట్టేసినటువంటి వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వీళ్ళకి తిన్న వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎవరైతే తప్పులు చేశారో వరకు కూడా ప్రతి అవినీతి ఎవరైతే తప్పులు చేశారో వైసీపీ వాళ్ళకే వర్తిస్తుందా, లేదంటే జనసేన టీడీపీ వాళ్ళకి, లేదంటే సామాన్యులకు కూడా వర్తిస్తుందా? కేవలం వైసీపీ వాళ్ళకి మాత్రమే ఈ రెడ్ బుక్ వర్తిస్తుందా? ఎవరైనా సరే, మా అధినేత పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది, ఏదైనా సరే నా ఒక పేరు అడ్డు పెట్టుకుని కానీ మనం అధికారంలో ఉన్నామని కానీ ఎక్కడ అవినీతికి అనేది పాల్పడకూడదు. అవినీతి పాల్పడితే ఎవరినైనా నేను ఒకే తాటి మీద చూస్తాను, ఒకే శిక్షలు ఉంటాయి అందరికన్నా మా అధినేత పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది. ఎందుకంటే మాకెప్పుడు కూడా మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రతి దానికి పార్టీ కోసం పనిచేసామేమో తప్ప ఎక్కడ అవినీతి మరకలేసుకున్న పార్టీ మాది కాదు. మాకు ఉన్న దాంట్లో కూడా ప్రజలకు పెట్టడానికి, ప్రజాసేవ చేయడమే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలు చేసి పార్టీ నడిపినటువంటి నీతిమంతమైనటువంటి పార్టీ జనసేన. అవునండి, ఇప్పుడు ఒకటి కృష్ణవేణి గారు ఓకే కావచ్చు, మీ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన ఎటువంటి అవినీతి చేసుకుపోయి ఉండొచ్చు. మరి ఈ రోజు మీ పార్టీలోకి గెలిచిన అందరూ కూడా ఎటువంటి అవినీతి మరకలు లేని వారే ఉన్నారా? లేకుండా ఉన్నట్లయితే వీళ్ళందరూ కూడా ఈ ఎంతెంత సొమ్ము ఖర్చు పెట్టి ఈరోజు గెలువగలిగి ఉన్నారంటారు. దీనిలో ఎలక్షన్లో వాళ్ళందరి మీద కూడా పవన్ కళ్యాణ్ మీద గారు ఉన్నట్టుగా 0 మార్క్ పాలిటిక్స్ ఉన్నాయా అందరి దగ్గర? వాళ్ళ దగ్గర 0 మార్క్ ఉందా మొత్తం అందరి దగ్గర? లక్ష్మీనాథ్ గారు, ప్రతి ఒక్క మీకు వాళ్ళ మాకు 100% ప్రజలు రిజల్ట్ ఇచ్చారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 1 రూపాయి తీసుకోకుండా సీట్లు ఇచ్చారు.
అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా 20 కోట్లకి 30 కోట్లకి జగన్మోహన్ రెడ్డిలకు సీట్లు అమ్ముకోవాలా? పని చేసేటువంటి వ్యక్తులకి సీట్లు అయితే ఇవ్వడం అదేంటండి పని చేసే వాళ్ళు? కృష్ణవేణి గారు ఒకటి కృష్ణవేణి గారు, మీరు గెలిపే లక్ష్యంగా కృష్ణవేణి గారు ఒక్క మాట కృష్ణవేణి గారు ఒక్క మాట వినండి. ఒక్క మాట వినండి. గెలిపే లక్ష్యంగా లాస్ట్ లో వచ్చిన వారికి కూడా మీరు టికెట్లు ఇచ్చారు. మా పార్టీ మొదటి నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇవ్వలేదంటే మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? లాస్ట్లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇచ్చారు టికెట్లు? మరి అది డబ్బు బేసిస్ చేసుకుని డబ్బు ఆర్థికంగా స్థితిగతంగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు కదా టికెట్లు ఈసారి మీరు. లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ సామాజిక సమీకరణాలను బట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఇవ్వడం అయితే జరిగింది. కానీ సీట్లు ఇచ్చినంత వరకు అన్ని గెలుచుకునే కదండి వచ్చారు అందరూ కూడా. ఎందుకంటే ప్రజలు గెలిపించడానికి రెడీగా ఉన్నారు కాబట్టి. అంటే మేము రాష్ట్ర ప్రయోజనాల కోసమే మా అధినేత ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి మేము పనిచేస్తాం కాబట్టి కొద్ది మందికి నిజంగా కష్టపడ్డ వాళ్ళకి అన్యాయం జరుగుంటే ఉండొచ్చు. అన్యాయం అని కూడా కాదు, ఇక్కడ మేము త్యాగాలకి సిద్ధపడి ఉన్నాం కాబట్టే మా అధినేత నిర్ణయాన్ని గౌరవించాం కాబట్టి ఇవాళ ప్రజలు ఇచ్చారు. మా పార్టీని కూడా ఇంత పటిష్టంగా నిలబడగలిగారు. అది దైవ ఓకే, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. నేను జరిగిపోయింది మాకు ఇవాళ మేము అన్యాయం అయిపోయామని ఏ నాయకుడికి లేదండి. ఎందుకంటే ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకోగలిగాం. కానీ జనసేన కీలకమైనటువంటి పాత్ర పోషించగలుగుతుంది అంటే కనుక దాని వెనకాల కొద్దిమంది మా నాయకుల త్యాగాలు ఉంటే ఉండొచ్చు కనుక ఖచ్చితంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ లక్ష్మణ్ రేఖ అయితే గీస్తారో దాని ప్రకారమే మేము వెళ్తాం తప్ప ఇక్కడ మేమేదో మాకు అన్యాయం జరిగిపోయిందని మాత్రం వైసీపీ వాళ్ళు కూడా ఏం బాధపడక్కర్లేదు సార్. దగ్గరికి నేను మనతోటి ఫోన్ ద్వారా అందుబాటులో వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. శ్రీనివాస్ గారు నమస్తే, చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, ఏపీలో ఏం జరుగుతుంది? రెడ్ బుక్ తెరుచుకుందా? మరి ఎవరైతే ఈరోజు జోగి రమేష్ గారి కుమారుడు జోగి రాజీవ్ మీద మరి A2గా చేర్చారు, ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి జోగి వెంకటేశ్వరరావు గారు, ఆయన బాబాయ్ అయిన వెంకటేశ్వరరావు గారి మీద కూడా ఆయన A1గా చేర్చడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి వైసీపీలో ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆర్కే రోజా, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి వాళ్ళపై మాజీ వైసీపీ ఎమ్మెల్యే మంత్రులపై కూడా కేసులు నమోదవటాన్ని ఎలా చూడాలి? ఏ రాజ్యాంగం అమలవుతుంది? గతంలో వీళ్ళందరూ రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు రాజ్యాంగం అమలవుతుందా అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. ఏమనాలి, దీన్ని ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్లో మరి అనేక రకాలైనటువంటి కబ్జాలు కానీ అదేవిధంగా నేరాలు ఘోరాలు హత్యలు చేయటము ఇదంతా కూడా మనం గతంలో చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది బాధితులు, కొన్ని వేల మంది బాధితులు కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కేవలం ఒక మదనపల్లిలోనే దగ్గరగా 1000 మంది కంప్లైంట్లు ఇచ్చారు. అది మా భూములు మొత్తం కూడా కబ్జా చేశారు, మా మీద దాడులు చేశారని. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 50,000 దాకా కంప్లైంట్లు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఈ కబ్జాదారులు అయితే ఉన్నారో, ఎవరైతే ఈ సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వాళ్ళ మీద ఏ ప్రభుత్వం అయినా చర్యలు తీసుకోవాల్సిందే. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పారు, నేను డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా నేను ఏ విధమైన తప్పు చేసినా కూడా నా మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పారు. ఎవరైనా ఆ పరిస్థితి గత ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ ఇంతవరకు నేను తప్పు చేస్తే నా మీద చర్య తీసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి మనం ఎప్పుడైనా చూసాం మనం? అంటే ప్రభుత్వం అనేది ఒక పారదర్శకంగా చేయాలి. రాజకీయ పార్టీలు, వ్యక్తులు ఇక్కడ కాదు, ముందు వ్యవస్థ బాగుండాలి. ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాలుగా అభివృద్ధి చెందాలంటే డెఫినెట్ గా ఈ రౌడీ షీటర్లని, ఈ ఎవరైతే ఈ దోపిడీదారులు ఉన్నారో వీళ్ళందరి మీద చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. అది జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు మనం చూసాం మనం ఆయన ఎన్ని నేరాలు చేశాడో, ఘోరాలు చేశాడో. మరి అవన్నీ కూడా మనం ఒక ఇన్సిడెంట్ కాదు, నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అనమాట. వీళ్ళు ఎవరైనా సరే కులాలకి మతాలకి అతీతంగా ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలుగా అభివృద్ధి చెందాలంటే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలంటే డెఫినెట్ గా ఈ ఎవరైతే ఈ భూ కుంభకోణాలు కానీ అన్ని రకాలుగా జరిగినటువంటి దాడులు కానీ, మరి మాచర్ల ఇష్యూ అయితే మనం ఇంకా చెప్పాల్సిన పనే లేదన్నమాట.
అదే విధంగా మరి కడప జిల్లాలో కానీ అనేక జిల్లాల్లో, చిత్తూరు జిల్లాలో కానీ జరిగినటువంటి ఏదైతే దాడులు ఉన్నాయో వీటన్నిటి మీద వ్యక్తులు ఎవరని కాదు, ఇక్కడ మాజీ మంత్రుల, ఎమ్మెల్యేల, ఎంపీలు కాదు, అందరికీ ఒకటే న్యాయం ఉంటుంది. చట్టం తన పని తను చేసుకుని వెళ్ళాలి. మా మంత్రి గారు అని చెప్పేసి ఆయన కోసం ప్రత్యేకించి ఆ మంత్రి గారికి చట్టం చుట్టం కాకూడదు. శ్రీనివాస్ గారు, మాజీలుగా ఉన్న వారి మీదే చట్టం పని చేసుకుంటూ వెళ్తుందా, లేదంటే ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ, గతంలో ఉన్న టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళ మీద కూడా చట్టం ధర్మదానం చేసుకుని వెళ్ళాలంటారా? ఎవరి మీదైనా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు తప్పు చేసినా, ఎవరు నేరాలు చేసినా, హత్యలు చేసినా, ఎవరైతే దురదృష్టం ఏంటంటే గత 10-15 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లోకి 90% మొత్తం క్రిమినల్స్ వచ్చారు. మొత్తం మాఫియా, ఆంధ్రప్రదేశ్ మాఫియా చేశారు. ఇవాళ యువత కూడా అనేక రాష్ట్రాలకి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి వాళ్ళు అంటే ఉపాధి లేక అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఉంటే మనం అందరం కూడా కేసుల్లో బుక్ అవుతామని చెప్పేసి అంటే అక్రమ కేసులు పెడతారనేటువంటి ఉద్దేశంతో ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితిని, ఇలాంటి పరిస్థితి ఎక్కడ ప్రశాంతంగా ఉందండి? అది వైట్ బుక్ శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంతత ఉందా? ఎవరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందేను. శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంతమైన వాతావరణం ఉందా? గడిచిన కొన్ని 50 రోజుల్లో మరి కొన్ని హత్యలు జరిగినది రాజకీయ హత్యలు అనుకోవాలా, ఒకరి మీద ఒకళ్ళు దాడులు చేసుకుని అనుకోవాలా, ఏమనుకోవాలి? లా అండ్ ఆర్డర్ బలంగా ఉందని నిరూపించుకుంటాకి ఏమన్నా జరిగిందా? ప్రశాంతంగా ఉంది అని చెప్పుకుంటాకి ఏదన్నా మీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా? ప్రశాంతంగా ఉందని ఎలా స్టేట్మెంట్ ఇస్తారు మీరు? స్పష్టంగా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో మనకి వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి చూసుకుంటే మనకి ఇవాళ ఏ విధమైనటువంటి చివరికి న్యాయ వ్యవస్థను కూడా ఏ విధంగా అబాస్ పాలు చేశారు, సిబిఐని కూడా ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేశారో చూసాం. మరి ఈ ప్రభుత్వం వచ్చినా కూడా కొన్ని పొలిటికల్ మర్డర్స్ జరిగినాయి అని చెప్పారు. ఆ మర్డర్స్ ఏమిటి అవన్నీ కూడా బహిరంగంగా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇస్తే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి డైలీ ఆ కన్సర్న్ మినిస్టర్స్, అదే హోమ్ మినిస్టర్ అనిత్ గారు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా రెగ్యులర్ గా రోజు అసెంబ్లీ దగ్గర నుంచి డైలీ చెప్తున్నారు. కానీ హత్యలు జరిగినాయి అంటున్నారు కానీ ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదంటున్నారు. అంటే పొలిటికల్ విమర్శలు కాకుండా ఈ రాష్ట్రం గతంలో మనం తప్పులు చేశాము, అనేక ప్రజలు బుద్ధి చెప్పారు, ఇప్పటికన్నా కూడా సిగ్గు తెచ్చుకుని ఎలాంటి పరిస్థితి కాకుండా రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్రం అభివృద్ధి చెందేటువంటి వైపుగా చూడాలి. మళ్ళా ఇప్పటికే రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయింది కాబట్టి అన్ని పక్షాలు ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ అని కాకుండా రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రం అభివృద్ధి చేస్తూ ఉండాలి. ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. దాంట్లో ఓకే శ్రీనివాస్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. ఆనంద్ గారు, మధుకర్ గారు వచ్చినట్టున్నారు, ఒకసారి మధుకర్ గారితో మాట్లాడదాం. మధుకర్ గారు, నా వాయిస్ వినపడుతుందా? నాకు మీ వాయిస్ వినపడుతుంది సార్. నా వాయిస్ క్లారిటీ ఉందా? ఇప్పుడు క్లారిటీగా ఉంది, ఇందాకడైతే చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే, ఇప్పుడు క్లారిటీగా చెప్తాను సార్. చెప్పండి. 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. ఓకే, తీసుకోండి, చెప్పండి. ఆనంద సాగర్ గారు అతని మాటల్లోనే, పెద్ద ఆయన మాటల్లోనే చెప్పాడు, విమర్శిస్తే అరెస్ట్ తప్పదు. ఆయన అలా చెప్పలేదే. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాగా. అతని వయసు ఎంత? అతను చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాను కూడా ఆయన ఎంత మాట్లాడాడు? ఆనంద్ సాగర్ గారు, మీరు మొత్తం ఆయనకి సమాధానం మీరు తీసుకుంటారు. ఒక్క నిమిషం సార్, రెడ్ బుక్ యొక్క డెఫినేషన్ చెప్పారు. సరే సార్, మేము వర్గీకరిస్తాం, మేము వంకర టింకర్ గా మాట్లాడతాం. ఇప్పుడు రియల్ గా మాట్లాడుకుందాం. రెడ్ బుక్ యొక్క డెఫినేషన్ ఎంత క్లియర్ గా ఇచ్చారో ప్రాక్టికాలిటీలో ఎంత క్లియర్ గా ఉందో నేను చెప్తా. ఈ రోజు నిన్న జరిగింది ఇది. నేను ప్రతి రోజు లైవ్ లో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో మీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి విఆర్ఓ గారు చిత్తగా బాగారు. దేనికి తెలుసా? మీరంటున్న చెరువును ఆక్రమించి మీ తమ్ముళ్ళు, ఇదిగో నేను చెప్పేది ఏం కాదు, ఇదిగో ఆయన పేరు కూడా చెబుతాం, మరి మీరు అరెస్ట్ చేయండి, వెళ్ళి మీరు కనుక్కోండి వెళ్ళి. అర్ముఖం అనే టీడీపీ కార్యకర్త అనుచరులతో కలిసి ఒక విఆర్ఓ గారిని దాడి చేశారు. ఇది కుప్పంలో జరిగింది.
చంద్రబాబు ఇలాకాలో వీఆర్ఓపై టీడీపీ నేతల దాడి, చెరువు గుట్టు పొరంబోకుని ఆక్రమించి సాగు చేసేందుకు ప్రయత్నించిన టీడీపీ నేత ఆర్ముగం. ఇదొకటి. దిస్ ఇస్ వన్ అమాంగ్ సెవరల్. ఇప్పుడు ఇంకొకసారి అన్నారు, ఏదో మీరు మాకు చెబితే అంటే ఈ రోజుల్లో ఒక గవర్నమెంట్ ఎలా నడుస్తుందో, ఒక ఏరియాలో ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో అది ప్రతిపక్షం వాళ్ళు చెబితే మీరు తెలుసుకునే పరిస్థితిలో ఉన్నారు. అంటే మీకు డిపార్ట్మెంట్ ఉన్నా కానీ వేస్తే మీరు తెచ్చుకొని పరిశీలించరు. ఒక వ్యక్తిని దాడి చేసి ఒక వ్యక్తిని చంపితే ఆ వ్యక్తికి ఒక కన్సర్న్ మినిస్టర్లు వెళ్ళరు. మన నందికొట్కూరులో మచ్చుమర్రులో ఈ రోజు కూడా 8 ఏళ్ళు ఆ బాలికని తీసుకురాలా, దాన్ని ఎవరు పరామర్శించరు. గుంటూరులో 8 ఏళ్ళ పరామర్శించరు, తిరుపతిలో 8 ఏళ్ళ బాలిక పరామర్శించరు. ఏం చెప్తున్నారు సార్? రాజ్యాంగంని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు క్లియర్ కట్ గా ప్రాక్టికల్ గా చూపిస్తున్నారు. నిన్నటి దినమును కూడా లాస్ట్ టైం నేను మాట్లాడిన లైవ్ లో కూడా ఒక స్కార్పియో కారు నుంచి అడ్డగించి పల్నాడులో నర్సరాపేటను వదిలేసి వెళ్ళిపోయి పల్నాడులో కూరగాయల వ్యాపారం చేసుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ఆ కార్యకర్తను అడ్డగొంటి వైట్ స్కార్పియోలు ఎత్తుకెళ్తున్న వీడియో విజువల్స్ నేను పెట్టా. ఇంకా మరలా అంట మేము వచ్చి హోమ్ మినిస్టర్ గారు చూపించాలంటాం. బా ఏమి చెబుతున్నారు సార్ కహానీలు. రెండో మాట, అసలు మళ్ళా అసలుకి మేముగా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టింది. ఇప్పుడు అది ఒకసారి అయిపోయిన సబ్జెక్ట్, దాని గురించి వద్దు. ఈ రోజు జోగి రమేష్ గారి సివిల్ మ్యాటర్ 2022 ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లలో ఇది కొనుగోలు చేస్తున్నామని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 2023లో కూడా అమ్ముతున్నప్పుడు కూడా కొనే వ్యక్తి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వటం కూడా జరిగింది. ఓకే, తప్పు జరిగింది అనుకుందాం. దానికి కోర్టు ఉంది, కంపల్సరీ కోర్టు యాక్షన్ తీసుకుంటుంది. దీనికి జరిగేటువంటి ప్రొసీడింగ్స్ జరుగుతాయి. ఈరోజు అరెస్ట్ జరిగింది, అండ్ అట్ ద సేమ్ టైం కోర్టుకు ప్రొసీడ్ చేస్తారు. దానికి జరిగేటువంటి ప్రొసీజర్స్ జరుగుతాయి. ఓకే, తప్పు చేస్తే మేడం గారు అన్నట్టు తప్పు చేసిన ఎవరైనా శిక్ష అరువులే, మనం కాదంట్లా. ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. ఈ రోజు జరుగుతున్నటువంటి గవర్నమెంట్ యొక్క అమలు గురించి చెప్పండి. మీరు మీ కూటమి అమలులో ఈరోజు పిఠాపురంలో దాదాపు 100 గుడిసెలు కూల్చేసే దిక్కులేదు అక్కడ. ఈరోజు మనం ఏదో మాట్లాడుతున్నాం కదా, మీడియా ఉంది కదా అని చెప్పడం కాదు సార్. ఈ రోజు మన తల్లికి వందనం ఏమైపోయిందో తెలియదు. 3 సిలిండర్లు ఉచితం, 3 సిలిండర్లు ఏమైపోయినాయో సాక్షాత్తు అసెంబ్లీలోనే 3 సిలిండర్లు మేము ఇవ్వలేము అని కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తారు. అదే ఇంకో కన్సర్న్ మినిస్టర్ తల్లికి వందనం అనే దాన్ని మేము క్రీమీ లేయర్ గురించి ఆలోచించుకొని మాట్లాడుకుని నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు పరుస్తాం. ఈ ఇయర్ దుమ్మా కొట్టేశారు. ప్రభుత్వం ఎలా ఒక మాట నన్ను మాట్లాడండి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే స్టెప్స్ దాని టైంను బట్టి ఏ ప్రభుత్వం అయినా తీసుకుంటుంది. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, గతంలో ఏం చెప్పింది, చెప్పినవన్నీ ఒకేసారి చేసేసిందా? పెన్షన్ పెంచుతానని కూడా మీ ఎలక్షన్లో అయ్యే ముందు పెంచింది పెన్షన్ని. అట్లాంటివి ఎన్నో చేశారు మీరు స్లోగా. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ ఏదో విమర్శించాలి. మీరు అదే విమర్శ చేస్తే అట్లా. ఇవాళ సబ్జెక్ట్లోకి రండి మీరు. కాదు నేను సబ్జెక్ట్ లోకి వచ్చాక మునిపే ఈ మాటలు మాట్లాడుతున్నా. చెప్పండి. మేము ఏదైనా క్రమబద్ధీకరణకు వచ్చాం. ఇది ఈవీఎం ప్రభుత్వం, మీరేది ఈవీఎం ప్రభుత్వం. ఓట్ ఆఫ్ డెమోక్రసీ క్లియర్ కట్ గా దాన్ని గవర్నెన్స్ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఉన్నాయి. హిడెన్బర్గ్ గారు లేటెస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ కి భయపడిపోతున్నారు. హిడెన్బర్గ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. విషయం జరగబోతున్నారు. కృష్ణవేణి గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినప్పుడు మీరు ఇంటర్వ్యూ చేయొద్దు. మీరు ఆగండి. మీ భూ కబ్జా సంగతి చెప్పండి. మీ భూ కబ్జా సంగతి చెప్పండి. మీ ఆఫీస్ ఎక్కడ వచ్చింది? మీ జనసేన ఆఫీస్ ఎవరిచ్చారు? మీకు జనసేన ఆఫీస్ ఎవరిచ్చారు? ఎవరు కొనుగోలు చేశారు? భూములు 30,000 భూములు మీరు ప్రభుత్వం నుంచి తీసుకొని ఈరోజు జనసేన ఆఫీసు మీకు టీడీపీ ప్రభుత్వం ఇస్తే జనసేన ఆఫీస్ కట్టారు. మీరు మాట్లాడద్దు. జరుగుతున్నటువంటి విషయం మీద విశ్లేషించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేస్తే నేను అసలు మాట్లాడలేను.
మీరు ఇదిగో అది అన్ప్రొఫెషనలిజం, అది అన్ప్రొఫెషనలిజం. మీ సంగతి చెప్పండి అమ్మా, మీ సంగతి చెప్పండి అమ్మా. కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఆగండి. తప్పది, మీ తప్పది, మీరు మాట్లాడేది తప్పది. మీరేదో ఈవీఎం ప్రభుత్వం వచ్చింది మీకు, మీరు భయపడిపోతున్నారు. కిరణ్ పర్క్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసి భయపడిపోతున్నారు మీరు. ఈ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేసినటువంటి వ్యక్తి కోమా ఉమాగారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజు అధికారులు లెక్క చేయకుండా మాట్లాడే వ్యక్తులు మీరు. రేపు రోజుల్లో రానున్న రోజుల్లో తెలుసుకుందాం. ఏం బాధపడాల్సిన పనిలే. రానున్న రోజుల్లో ప్రభుత్వం కంపల్సరీ ప్రతిపక్షం అయ్యేది ప్రజలే, సామాన్యమైన ప్రజల ప్రతిపక్షం అయ్యేది, సామాన్యమైన ప్రజల ప్రతిపక్షం అయ్యేది. 2020 కృష్ణవేణి గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు కంప్లీట్ చేయండి సార్. కృష్ణవేణి గారు మీకు టైం ఇస్తాను. కృష్ణవేణి గారు మీకు టైం ఇస్తాను, అప్పుడు మాట్లాడండి. మీకు టైం ఇస్తాను, అప్పుడు మాట్లాడండి సార్. ఒక మాట చెప్పండి, మిమ్మల్ని గౌరవం ఒక్కటే సార్. మన కాన్వర్సేషన్ అనేది మీరు నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఎదుటోళ్ళు ఇంటరప్ట్ చేస్తే నేను పచ్చారు మాట్లాడదు, అది అన్ప్రొఫెషనల్. ప్రొఫెషనల్ నా మాటలు తప్పు. ఆపేసారు, మీరు పాయింట్కి వచ్చేయండి ప్లీజ్. పాయింట్ నేను ఒకటే మాట చెప్తున్నాను సార్. ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆగండి మీరు ఒక నిమిషం. ఈ రోజు ప్రభుత్వం మనం ఉన్నప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత మీది. మేము ప్రశ్న వేసినప్పుడు ఆన్సర్ చేయాలనేటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. ఏమంటే మీ దగ్గర నిజంగా వైట్ పేపర్ ఉన్నట్లయితే మీరు మాట్లాడతారు, వంకర గా మాట్లాడరు. ఆ రోజు ఇది జరిగింది కదా, ఈ రోజు ఇది కాదు నేను అనేది. ఈ రోజు సబ్జెక్ట్ ఈ రోజు జోగి రమేష్, ఒక్క నిమిషం వినండి మధుకర్ గారు. జోగి రమేష్ గారు కుమారుడికి అరెస్టు జరిగింది. అదేవిధంగా ఎవరైతే గతంలో కొంతమంది మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద కేసులు నమోదని దాని గురించి మాట్లాడండి మీరు. ఒకటే మాట నేను చెప్పా, జోగి రమేష్ గారికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో సివిల్ మ్యాటర్ లో జరిగినటువంటి పరిస్థితులు 2022లో పేపర్ లో 2023లో ప్రచురితమైంది. దానికి సంబంధించినట్టు అరెస్ట్ జరిగింది. దానికి సివిల్ మ్యాటర్ మనం ముందుగానే మాట్లాడుకోవాల్సిన పేపర్ లో ఏదైతే ప్రకటన ఇస్తే పేపర్ లో ప్రకటన ఇచ్చి ఆ తర్వాత కొనుగోళ్లు అమ్మకాలు జరిగితే దానిలో ఎటువంటి లొకలొకలు జరిగి ఉండవు అనుకుని మనం అనుకోవచ్చా? రూఢీకి వచ్చేయచ్చా? నేను ఒకటే చెప్తున్నా, అది తప్పు జరిగితే తప్పు ఎవరు చేసినా బాధ్యత. నేనేమంటున్నానంటే మేడం, నిన్న ఇందాక నా కాన్వర్సేషన్ కూడా ఇదే ఉంది. మేడం గారు మాట్లాడే ప్రతి మాట అసలు లెగిస్తే భూ కబ్జాలు అంటారు, లెగిస్తే దారుణాలు అంటారు, లెగిస్తే రక్త చరిత్రలు అంటారు. నేనేమంటున్నా, అమ్మా మీరు కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఇలాకాలో జరిగింది, దీన్ని ప్రశ్నించుంటారేంటి మీరు? మళ్ళీ అదే విధంగా ఒక హోంమంత్రి స్థాయిలో ఉండి 50,000 మందిలో పోలీసులు ఉంది, 5 కోట్ల మందికి రక్షణ ఇవ్వలేవు. ఇదే హోంమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక గొంతు ఒక్కొక్క బుల్లెట్ గా వచ్చింది ఆ మాట. మరి ఈ రోజు మేడం గారు గౌరవ హోంమంత్రి గారు ఏం చేస్తున్నారో నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు మత్స్యమరులో ఈ రోజు కూడా బాలికలు ఏమైనటువంటి పరిస్థితి ప్రభుత్వం మీది. మధుకర్ గారు వేస్ట్ గా సార్. ఈ రోజు రెడ్ బుక్ అనేది ఇచ్చేటటువంటి వివరణ ఒకటైతే ప్రాక్టికాలిటీ వివరణ వేరే విధంగా ఉందని చెప్పాల్సిన బాధ్యత ఒక సామాన్యటువంటి పౌరుడిగా నాకుంది. ఈ రోజు మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజుల్లో సామాన్యటువంటి ప్రజలే బయటకు వస్తారు. మీరు చేసే రెడ్ బుక్ పరిపాలన ఏ అధికారుల మీద ఏ నాయకుల మీద చేస్తున్నారో మసిపూసి మారడకాయ. మధుకర్ గారు ఒక క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. ఇప్పుడు జరుగుతున్నవి సిచ్యువేషన్స్ కానీ కేసులు నమోదైనవి కానీ అన్ని అన్యాయంగా మీరు భావిస్తున్నారా, అక్రమ కేసులుగా మీరు భావిస్తున్నారా? స్ట్రైట్ గా చెప్పండి, కంక్లూడ్ చేయండి ప్లీజ్. 100% అక్రమ కేసులే. ఓకే, 100% గా అన్యాయమైనటువంటి కేసులే. ఓకే, ఇది టీ తాగే పాలు తాగే పిల్లాడు కూడా లెక్స్ అవుతాడు. నేను చెప్పాల్సిన పనిలే. కాకపోతే నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ రెడ్ బుక్ పరిపాలనకి కంపల్సరీగా రుణం తీర్చేసుకుంటాం, దాంట్లో ఏం బాధపడాల్సిన పనిలే. ఈ రోజు వైట్ షర్ట్ వేసినోడు అంతా పరిపూర్ణుడు కాదు, కంపల్సరీగా దేవుడికి మంచి రోజులు ఇస్తారు. మీరేం బాధపడాల్సిన పనిలే. ఇచ్చిన ఒక స్టేట్మెంట్ 29 రాష్ట్రాలను భయపడుతుంది. త్వరలో చూద్దాం మనం. ఓకే మధుకర్ గారు. ఆనంద్ సాగర్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్.
ఏం చేస్తాం సార్, మధుకర్ గారికి టైం సరిపోలేదు, ఇంకా ఇవ్వండి పాపం. లేదు లేదు, మధ్యలో ఆయనకి డిస్టర్బెన్స్ వచ్చింది, ఆయన తక్కువే తీసుకున్నారు, ఆయనకి డిస్టర్బెన్స్ వచ్చింది. మంచిళ్ళు తాగండి మధుకర్ గారు, మంచిళ్ళు తాగండి, మంచిళ్ళు తాగండి. ఓకే 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 సార్ ప్లీజ్. అసలు మీ వైసీపీ వాళ్ళు సబ్జెక్ట్ వదిలేసి చెత్త అంతా మాట్లాడతారు. ఎందుకు వచ్చిన చెత్త? చంద్రబాబు నాయుడు మీద కేసు మీ దగ్గర నేర్చుకుంటాను సార్, చెప్పండి. మీ దగ్గర నేర్చుకుంటాను, చెప్పండి ఎలా మాట్లాడాలో కూడా నేర్చుకుంటాను, చెప్పండి. ఖచ్చితంగా ఖచ్చితంగా ఐ విల్ టీచ్ యూ, కంపల్సరీ నేర్చుకుంటాను. టీచ్ యూ డెఫినెట్లీ డెఫినెట్లీ ఐ యామ్ రెడీ టు లెర్న్. Definitely I am ready to learn. ఓకే ఓకే సబ్జెక్ట్ లో రెడీ సార్. ఆనంద్ సార్ కంక్లూడ్ చేయండి. ఆనంద్ గారు కంక్లూడ్ చేయండి సార్. మధుకర్ గారు ప్లీజ్ ఆగండి. మధుకర్ గారు ప్లీజ్ ప్లీజ్. yes మధుకర్ గారు ఆగండి. I am ready to learn. yes మధుకర్ గారు ఆగండి. సబ్జెక్ట్ కంక్లూడ్ చేయండి సార్. ఎందుకు వచ్చిన ఆయాసం? ఏ ఆటకు వస్తుంది లేనిపోయిన బాధ. ఇప్పుడు ఆ మాట్లాడుతుంది సార్, అయ్యన్ని ఎందుకు? ఆనంద్ గారు పాయింట్ లో కంక్లూడ్ చేయండి. అయ్యన్ని దానికి ఆయాసంతో బాధ వేస్తుంది. ఇప్పుడు ఓకే మీరు పాయింట్కి రండి, పాయింట్కి రండి ప్లీజ్. తెలుగుదేశం పార్టీ పెట్టిన కేసులకు ఆధారాలు లేవంటాడు ఆయన. ఏం మీకెలా తెలుసు? మీరు ఏమన్నా హోంమంత్రా, లేకపోతే మీరు డీజీపీనా? మీ దగ్గర ఆధారాలు లేవు, ఆధారాలు లేకుండా అరెస్టులు అంటున్నారు కదా, ఎట్లా చెప్తారు? ఓ పక్కనేమో చంద్రబాబు నాయుడు గారి కేసు మేము పెట్టలేదు అంటారు. ఎవరో పెట్టారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు, ఇప్పుడు ఆ వాళ్లే పెట్టారు కేసు. ఇంకా ఒకటి చెప్తాం వినండి, వాళ్ళ నాన్న మంత్రి, మాజీ మంత్రి కొడుకు మీద కేసు. అంటే మీ మంత్రుల కొడుకులు, మీ ఎమ్మెల్యేల భార్యలు, మీ ఎంపీల బంధువులు, మీ ఎమ్మెల్సీల భార్యలు, వీళ్ళందరూ కలిసి ఎంత కబ్జా చేశారో బయటకు వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు, తలడిల్లిపోతున్నారు మీరు. అంటే ఇప్పుడు ఒకటి ఆనంద్ గారు ఇవి ఎవరైనా ఒకవేళ చేస్తుంటే మంత్రి హోదాలో ఉన్న మంత్రులు చేయాలి, కానీ వాళ్ళ భార్యలు, వాళ్ళ కుమారులు, చిన్నవాళ్ళు, రాజకీయాల్లో యాక్టివ్గా లేని వాళ్ళందరూ ఎలా చేస్తారు? ఈ అవకాశం ఎలా ఉంటుంది అంటారు వాళ్ళకి? అదేనండి విచిత్రం ఏంటంటే, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎవరైతే నేతలు ఉన్నారో నేతల బంధువులందరూ కూడా రాబంధువులు తయారయ్యి తన్నుకుపోయారు, రాష్ట్ర సంపదంతా తన్నుకుపోయారు, లూటీ చేశారు. ఆ కుటుంబంలో అందరూ దొంగలే. ప్రతి మంత్రి ఇంట్లో, ప్రతి ఎమ్మెల్యే ఇంట్లో, ప్రతి ఎంపీ ఇంట్లో. ఇక్కడ కూడా మాకు కూడా తూర్పుగోదావరి జిల్లాలో మాకు ముమ్మిడివరం శాసనసభ్యుడు ఉన్నాడు, మాజీ శాసనసభ్యుడు, వాళ్ళ బాంబర్ది మొత్తం లూటీ చేశాడు. అలాగే కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ మేనలుడు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ తండ్రి. ఓకే కంక్లూడ్ చేయండి. ఒకటి సిటీ ఎమ్మెల్యే, కంక్లూడ్ చేయండి సార్. ఒకడేమో రైస్ మిల్ ఎమ్మెల్యే, ఒకటి సివిల్ సప్లై కార్పొరేషన్ ఎమ్మెల్యే లూటీ చేశారు మొత్తం అంతా. కాబట్టి పోలీసులు కేసులు పెడుతున్నారు. ఇవాళ జోగి రమేష్ కొడుకుని కేసు పెట్టారంటే ఖచ్చితమైనటువంటి ఆధారాలతోటి, నిశ్చితాభిప్రాయంతో అతను నేరస్తుడు కాబట్టి, నేరానికి పాల్పడ్డాడు కాబట్టి, గవర్నమెంట్ దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి పోలీసు అరెస్ట్ చేసింది. ఓకే ప్రూవ్ చేసుకోండి కోర్టులో మీరు. ఓకే అంతేగాని అడ్డదిడ్డంగా మాట్లాడితే కుదురుతుంది. ఏదో చేసేసారు ప్రభుత్వం, ఏదో చేసేస్తుంది, మాకు పరిపాలన చేస్తారు. మీరు రెడ్డముక్కు కంట ఏమవుతుంది? రెడ్డముక్కుకి ఏమవుతుంది? రెడ్డముక్కులో ఒక నిర్దోషి పేరు చూపించండి దమ్ముంటే, ఒక్క నిర్దోషి పేరు. ఓకే 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 ఆనంద్ గారు ఒక్క నిమిషం ఆగండి. మధుకర్ గారు ప్లీజ్ ఆగండి, సమయభావం తక్కువ ఉంది. ఆనంద్ గారు సమయభావం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి త్వరగా ప్లీజ్. మీరు రామకృష్ణ పరమహంస లాగా, రమణ మహర్షి లాగా, రాఘవేంద్ర స్వామి లాగా పరిపాలించారా? మీరేమన్నా పచ్చికాయ కూడా తిని ప్రభుత్వాన్ని పాలించారా? మీరంతా కబ్జా కోర్లు, దగా కోర్లు, మోసగాళ్లు, లూటీగాళ్లు. ఈ పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోతే దాన్ని బాగు చేసే ప్రక్రియ మా కూటమి ప్రభుత్వం చేస్తుంది, బాగు చేస్తాం. ఓకే ఆనంద్ గారు, దొంగలు ఈ రాష్ట్రంలో దొరలు కాకుండా చూడడమే రెడ్ బుక్ చేయమని చెప్తా ఉన్నా. ఓకే ఆనంద్ గారు, కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. దౌర్భాగ్యం. ఒక్క నిమిషం సార్, నన్ను ఒక్క నిమిషం సార్. సార్ మీరు కంక్లూడ్ అయ్యే సమయభావం లేదు, ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ మాట్లాడుతున్నారు. మీరు ఆల్రెడీ కంక్లూడ్ చేశారు. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. అదే చెప్తున్నాండి, జోగి రమేష్ గారు అబ్బాయి ఏదో మణిపోస్ అన్నట్టు ఆయన ఆధారాలతో పాటు సిఐడి జప్తులో ఉన్నటువంటి ఆస్తిని వాళ్ళు ఫ్లాట్లు చేసి అమ్మేసుకుని సర్వే నెంబర్లతో పాటు బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇలాంటి బుకాయింపులు ముఖ్యంగా ఏ రాష్ట్రంలోనూ జరగలేనట్టు ఎక్కడ అంటే మా కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు గడవక ముందే ఇన్ని అరాచకాలు, ఇన్ని అన్యాయాలు, ఇన్ని అఘాయిత్యాలు జరిగిపోతున్నాయని చెప్తూ ఉన్నారు మధుకర్ గారు పేపర్ని చూపిస్తూ. కానీ ఈ అన్నింటికి మూల కారణం ఏంటంటే మూలాలు ఏంటి
5 సంవత్సరాల నుంచి యథేచ్ఛగా డ్రగ్స్ దగ్గర నుంచి గంజాయి వరకు కూడా మద్య మాఫియా దగ్గర గతంలో జరిగిపోయింది కృష్ణవేణి గారు, జరిగిపోయిన గురించి ఆపాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. లేదు లక్ష్మీనాథ్ గారు, మీ మీద ఉంది కదా. ఒకసారి మీరు వినాలి. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి కూడా ఎంత దారుణమైనటువంటి క్రమశిక్షణ లేకుండా యథేచ్ఛగా రౌడీని రోడ్ల మీద వదిలేయడం బట్టి ఒకేసారి లా అండ్ ఆర్డర్ గవర్నమెంట్ ని ఒక గవర్నెన్స్ రూపంలోకి తెచ్చుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం జరుగుంటే కావచ్చు. కాకపోతే వీళ్ళ హోంమంత్రి లాగా మధుకర్ గారు ప్లీజ్ వెయిట్ చేయండి. ప్రతి దాని మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. ఆయా బాధితులకు న్యాయం జరిగే విధంగా వెళ్తూ ఉన్నారు. కాకపోతే వీళ్ళు ఎంత బాధ్యతారాహిత్యంగా సమాధానం చెప్పారంటే రోజా లాంటి వ్యక్తి గడప రేపులు జరుగుతుంటాయి అని మాట్లాడడం, అలాగే వీళ్ళు హోంమంత్రి అయితే అని బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం, వీళ్ళు ఎంత ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ అయితే ఇంకా దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ మా నాయకురాలు ఎవరు కూడా అంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడలేదు. కాకపోతే దీనన్నింటినీ కూడా కంట్రోల్ చేయడానికి ప్రతి చోట కూడా మేము అవగాహన సదస్సులు కృష్ణవేణి గారు సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. ఈ రోజు సమయాభావం అయిపోయింది, కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. ఆలోచిస్తూ ఉంది. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఈ రోజు క్రమశిక్షణ తప్పడానికి కారణం 5 సంవత్సరాల నుంచి వైసీపీ గవర్నమెంట్ చేసినటువంటి పరిపాలనే. ఓకే, ఈ రోజు సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. మా కూటమి ప్రభుత్వం వచ్చిందంటే దీని మీద పడినటువంటి ఎఫెక్ట్ అని చెప్తాం తప్ప మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా క్రమశిక్షణగా ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడే విధంగా మాత్రం ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. ఓకే, వేల్పూరి శ్రీనివాస్ గారు మానుకోవాలండి. ఖచ్చితంగా వైసీపీ నాయకులండి వాళ్ళు అసత్య ఆరోపణలు మానుకోవాలి. బాధితులకు న్యాయం చేయాలి. వేల్పూరి శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానేయాలి. వేల్పూరి శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. రైట్. శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. ఓకే, మధుకర్ గారు ఇప్పుడు ఏదో ఇందాడేదో అడుగుతున్నారు, చెప్పండి. మధుకర్ గారు భావిస్తున్నందుకు ముందు మేడం గారికి ధన్యవాదాలు. అంటే గవర్నమెంట్స్ ఇంకా మేమే నడిపిస్తామనే భ్రమలో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనే వాళ్ళు ఉన్నారే కానీ ఇంకా గత సంవత్సరంలో జరిగినటువంటి పరిస్థితుల్లో కూడా గత వల్లే ఇప్పుడు జరుగుతున్నాయని ఇంకా చెప్పుకుంటున్నారంటే ఎంత అసమర్థత అయినటువంటి కూటమివో మీకు అర్థమవుతా ఉంది. నేను చెప్తా ఉన్నలా అమ్మ వ్యూస్ వీక్షిస్తున్నటువంటి జనానికి అందరికి అర్థమవుతుంది. ఇంకా స్టిల్ అది జరిగింది ఇది జరిగిందని చెప్పుకుంటూ కూడా ఇంకా కూటమి వల్లే ఇది జరుగుతుంది. అంటే కూటమి వల్లే ఈ మటలు జరుగుతున్నాయి, కూటమి వల్లే ఇసుక దోపిడీ జరుగుతుంది, కూటమి వల్లే ఈ రోజు కుప్పంలో విఆర్ఓ గారిని కొట్టారు. ఏ విధంగా జరుగుతా ఉన్నాయి. రానున్న రోజుల్లో నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇట్ ఈస్ నాట్ టూ లేట్ బట్ ఫర్ సడన్ థింగ్స్ విల్ గోయింగ్ టు హ్యాపెన్. దిస్ ఇస్ ఫర్ షూర్. ఈవీఎం ప్రభుత్వానికి కొన్ని రోజులు మాత్రమే ఉంటది, సంవత్సరాలు కూడా ఉండవు నాకు తెలిసినంత వరకు. హిడెన్బర్గ్ గారు ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారో జరిగిద్దేమో చూసి అది జరిగిద్దేమో అది జరిగేదో చూద్దాం. ఈ రోజు దానికి జరిగేటటువంటి పరిస్థితుల్లో ఈవీఎం ప్రభుత్వం వచ్చేసి అడుగుతున్నారు ఏంటి ఈవీఎం ప్రభుత్వం అంటే ఏంటి ఏమనలేదండి. మరి ఈవీఎం ప్రభుత్వం కదా మీది. మధుకర్ గారు మీకు 150 వచ్చినప్పుడు మీకు మర్యాదగా మాట్లాడండి. మర్యాదగా మాట్లాడండి. మీరు మర్యాదగా మాట్లాడండి. మీరు మర్యాదగా మీకు దమ్ముంటే ఓట్ ఆఫ్ డెమోక్రసీ పెట్టేశానయ్యా. మీకు దమ్ముంటే ఓట్ ఆఫ్ డెమోక్రసీ మీద మాట్లాడు.
ఓకే 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 సార్ సార్ పర్సనల్గా వెళ్ళొద్దు ప్లీజ్, పర్సనల్గా వెళ్ళొద్దు. ఓకే కృష్ణవేణి గారు, ఓకే ఓకే ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు కూడా పర్సనల్గా తీసుకోకూడదు. ఏదున్నా కూడా ఒక లైన్లో పరిధిలో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ ఓపెన్ అయింది అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటే ఎస్ రెడ్ బుక్ ఓపెన్ అయింది, కానీ ఆ రెడ్ బుక్లో ఓన్లీ నిందితులు కానీ ఎవరైతే ప్రజాధనాన్ని లూటీ చేశారో వారి పేర్లు మాత్రమే ఉన్నాయి, సామాన్యుల పేర్లు ఆ రెడ్ బుక్లో లేవు అని చెప్పి మరి టీడీపీ, జనసేన, బీజేపీ చెప్తున్నమాట. రానున్న రోజుల్లో మరి ఇంకెవరెవరి మీద ఈ రెడ్ బుక్లో పేర్లు నమోదు